పైసా లేదని చెప్పి నా దోస్తుగాడే నన్ను అవాయిడ్ చేసిండు. నేను కాలేజ్లో ఉన్నప్పుడు నాకు దోస్తుగాడు ఉంటుండే. వాడు స్టార్టింగ్ లో నాతో బాగానే ఉంటుండే, మంచిగా కలిసి పికప్ డ్రాప్ చేస్తుండే, తింటుండే, తిరుగుతుండే. సడన్ గా ఒక రోజు వాడు అరే నువ్వు ఏడుంటావురా అన్నాడు. నేను ఇట్లా ఏరియాలు ఉంటారా అని చెప్పిన. ఓకే రా, ఇంటికి వెళ్ళినాక మరి మంచిగా ఎంజాయ్ చేస్తావు కదా నువ్వు అంటే, లేదురా నేను ఇట్లా పార్ట్ టైం పని చేస్తా అని అన్న. ఏం మజాక్ చేస్తున్నావారా, నీకేం అవసరం బా పార్ట్ టైం పని చేయడానికి, నువ్వు మంచి రిచ్ కిడ్ కదా అన్నాడు. లేదురా నువ్వు అనుకున్నట్టు కాదు, నేను ఒక చిన్న ఇంట్లో ఉంటా, పార్ట్ టైం పని చేసుకొని కాలేజ్ ఫీజు కట్టుకుంటారా నేను అని చెప్పిన. ఏం మజాక్ చేయకరా అన్నాడు. సరేరా అని చెప్పి వదిలేసిన. ఒకరోజు వాడు వీడియో కాల్ చేసి ఏడున్నారా మామ అంటే, ఇట్లా వర్క్లో ఉన్నారా అని చెప్పి చూపిస్తున్నా. ఓకే రా అని చెప్పి పెట్టేసిండు. తర్వాత మళ్ళీ ఇంకో రోజు కాల్ చేసి ఏడున్నారా అంటే, ఇట్లా ఇంట్లో ఉన్నారా అని చెప్పి ఇల్లు చూపించిన. అవునా సరే అని చెప్పి మళ్ళీ పెట్టేసిండు. ఆ తర్వాత కాలేజ్కి వెళ్తే వాడు జిందగీలో నాతో మాట్లాడలే. మళ్ళీ ఏమైందిరా అంటే వాడు ఏం చెప్పలే. ఎందుకురా అనేది నాకు కూడా తెలియదు. తర్వాత మెల్లగా అర్థమైంది ఏంటంటే, వాడు నాతో పైసా ఉందని చెప్పి నాతో ఫ్రెండ్షిప్ చేసిండు. నా దగ్గర పైసా లేదనేసరికి వాడు నన్ను వదిలేసిండు, మొత్తం దేక్తలేడు అసలు. ఇప్పటికీ వాడు నాకు కాల్ లిఫ్ట్ చేయడు. పైసా ఉంటేనే దేక్తారా లేకపోతే ఫ్రెండ్స్ అని కూడా చూడరా అనేది నాకు అర్థం కాలే. ఇట్లా కూడా ఉంటారా అని చెప్పి మెల్లమెల్లగా నాకు అర్థమైంది తర్వాత.